దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోదా పట్టణములన్నిటి నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తసాల ఎదుట సమాజముగా కూడిన. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. యోధాదేశపు రాజు అయిన యెహోషాపాతు రాజ్య పరిపాలనలో ఒక సంఘటన సంభవించింది. శత్రు రాజ్యాలు వచ్చి ఆ రాజ్యమును కబళించాలని రాజ్యము చుట్టూ వారు కబళించటానికి సిద్ధపడి ఉన్నారు. ఆ సమయంలో యెహోషాపాతు రాజు ఆ సంగతి విని భయపడి దేవుని యొద్ద విచారించుటకు వెళ్ళాడు. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రులు, ఆ సంగతి తెలిసిన అనేక మంది ప్రజలు ఆ యొక్క దేవుని సన్నిధానమునికి వెళ్ళి క్రొత్తసాల ఎదుట ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు వచ్చిన భయాన్ని బట్టి, ఆందోళన బట్టి మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుడే న్యాయము చేయగలడు, ఆయన తప్ప మనకు వేరే సహాయము లేదని దేవుని సహాయము కొరకు దేవుని సన్నిధికి వారు నడిచి ప్రార్థించారు. వారు ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నారంటే అందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలు ఆయన అంటూ ఉన్నాడు 12వ వచనములో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ఎంత తగ్గింపు ప్రార్థన! మాకు మేముగా వారికి తీర్పు తీర్చలేము, నీవు తీర్చే తీర్పు చాలా శక్తివంతమైనది, న్యాయమైనది కనుక నీవే న్యాయము చేయని ఆయన తీర్పు తీర్చని బ్రతిమాలుకున్నాడు. మాకు శక్తి సరిపోదని బ్రతిమాలుకున్నాడు, మాకు మీరే దిక్కని బ్రతిమాలుకున్నాడు. కనుక ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఆ యుద్ధమును చేయుటకు దిగివచ్చి ఉన్నారు. ప్రియులారా, ఆయన యుద్ధము చేస్తే జయమే, ఆయన మాట ఇస్తే జయమే, ఆయన కాపాడితే మనకు జయమే. గనుక దేవుని యొక్క సహాయం కొరకు వారు అర్థించినట్లుగా, రాజు ప్రార్థించినట్లుగా మనము కూడా ఆయన సన్నిధానములో మన సమస్యలు తీరాలని, ఆరోగ్యము పొందాలని, ఆర్థిక సమస్యలను విడుదల పొందాలని, దీర్ఘకాలము నుంచి వేధిస్తున్న రోగాల నుండి సమస్యలను విడిపించబడాలని దేవుని సహాయం అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యము జరిగిస్తారు. అటువంటి విశ్వాసము కలిగి ప్రార్థించాలని దైవజనుడిగా మనవి చేస్తున్నాను. రాజు ఆ దేశ ప్రజలు గొప్ప జయాన్ని పొందారు, గొప్ప కార్యాలు వారు ఆ యొక్క అధ్యాయములో మనం చూసాము. ఎన్నో ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు, సమస్యలు తీరాయి. మన జీవితాల్లో కూడా ఆయన మీద ఆధారపడితే ఆశ్చర్యకార్యములు జరిగిస్తారు. అటువంటి గొప్ప కార్యములు దేవుడు మనం చేయలాగున ప్రార్థిందాము. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. యెహోషాపాతు రాజు విషయంలో ప్రార్థించినప్పుడు మీరు మేలు చేసి ఆ దేశానికి మరలా క్షేమము కలగజేసి శత్రువులను ప్రభా జయించారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాలకు కూడా వచ్చిన సమస్యలు, బాధలు, కష్టాలు మీ పాదసన తీసుకొని వస్తున్నాం అయ్యా. ప్రతి సమస్య నుండి పరిష్కారం మీ యొద్ద ఉంది కనుక మీరు సహాయం చేయండి, సమస్య నుండి విడుదల చేయమని, ఆరోగ్యమును అనుగ్రహించమని, కార్యములు జరిగించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.